పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. బచ్చాల పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందనే సంగతి ఉత్తమ్ గుర్తు చేసుకోవాలని సెటైర్ విసిరారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, మంత్రి కేటీఆర్ మధ్య కౌంటర్ ఎన్కౌంటర్ ని చూద్దాం. మంత్రి కొడుకు ఏదో అడవులో మాట్లాడి ఆయన బచ్చా అమెరికాలో నిన్న మొన్న వరకు ఉండి ఇదేదో వాళ్ళ నాయన అధికారంలోకి వస్తుందని తెలంగాణ పరిగెత్తుకుని మరి మిషన్ భగీరథను పెట్టుకొని దోచుకుంటూ మరి నీ చరిత్ర ఏంది, నీ బతుకెంత, నువ్వు ఆ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ ఏది గుర్తుపెట్టుకోకుండా మరి ఏదో అడ్డగోలు మాట్లాడితే మంచిది కాదు. రామారావు గారు, మీరు వయసులో చిన్నోళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నువ్వు బచ్చా, సరే నేను బచ్చాగానే కావచ్చు, నేను మాట్లాడుతున్నా. మరి ఇలా ఆ బచ్చగాళ్ళే కదా, ఈ విద్యార్థులు కదా తెలంగాణను సాధించింది అని అడుగుతా ఉన్నా. బచ్చా మాట్లాడితే సమాధానం చెప్పే సత్తా లేకపోతే ఈ మాటలు మాట్లాడతారు బచ్చా. మరి మీరు రాహుల్ గాంధీ నేను బచ్చా అయితే నేను లగ్గవనే చేసుకున్నా. ఇప్పుడు నేను లగ్గం చేసుకున్నా, నాకు 2 పిల్లలు ఉన్నారు. మరి మీరు రాహుల్ గాంధీ సంగతి ఆయన బచ్చా కాదా? అంటే ఎంత విచిత్రం అంటే మాట్లాడితే ఎట్లుంటాయంటే వాళ్ళ మాటలు. కుటుంబ పాలన అంటాడు రాహుల్ గాంధీ వచ్చి, మాట్లాడితే ఇజ్జతన్న ఉండాలి. మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ, బిడ్డ ఇందిరాగాంధీ, కొడుకు రాజీవ్ గాంధీ, కొడుకు రాహుల్ గాంధీ ప్రస్తుతం ఉపాధ్యక్షుడు ఉన్న పార్టీ. నువ్వు కూడా కుటుంబ పాలన గురించి చెప్తావు మాకు వచ్చి. మేమేమైనా నీలాగా బ్యాక్డోర్లోకి వెళ్ళి వచ్చినావా? ఉద్యమంలోకి వెళ్ళి ప్రజలు ఆశీర్వదిస్తే, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ నిజామాబాద్ నుంచి కవిత గెలిచింది, సిరిసిల్ల నుంచి నేను గెలిచిన, సిద్దిపేట నుంచి హరీష్ అన్న గెలిచింది. మరి ప్రజలకే ఇష్టం ఉన్నప్పుడు, ప్రజలకే అభ్యంతరం లేనప్పుడు ప్రజాస్వామ్యంలో మీకు వచ్చిన నొప్పి నాకు అర్థం కాదు అడుగుతున్నాను.